నేను మీ తెలుగమ్మ దుర్గా. సో ఈరోజైతే మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ అంటే ఇలాంటి గమ్మున ఎవరో చూడరు. సో మీకు ఈరోజైతే చూపిస్తాను. ఇక్కడ చిన్ని చిన్ని పక్షులు అనమాట. చూసారా, మొన్నే పుట్టినాయి, ఒక 3 days అయి ఉంటుంది. ఈ పక్కన డోర్ పక్కన అయితే పెట్టినాయి అనమాట పిల్లల్ని. సో వాళ్ళ తల్లి చూపిస్తున్నాను. వాళ్ళ తల్లి అయితే అక్కడ ఉన్నాయి, ఇందాక ఫస్ట్ చూపించాను కదా. అవి చూసారా, సన్సెట్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇలాంటి నేచర్ కావాలంటే మన చుట్టూరు మొక్కలు ఉండాలి. మొక్కలు ఉంటేనే తప్ప ఇలాంటివి రావు అసలు. సో ఆ పక్షులు కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, ఆ చెట్లు ఉండడం వల్లే కదా అసలు అవి వచ్చినాయి. సో మొక్కలు పెంచండి. ఇక్కడైతే సీతాఫలాలు అనమాట. చూడండి ఎన్ని ఒక 10 అలా 20 కాసుంటాయి, ఒక 10 కాసుంటాయి అనమాట. ఇక్కడ అనుకో మా మమ్మీ ఎప్పుడో ఇక్కడ తమలపాకులు మొక్కేశారు, అది అలా కొంచెం కొంచెం పెరిగింది. సో ఇలాంటి నేచర్ ఉంచుకుంటేనే కదా మనకు అన్నీ దొరుకుతాయి. సో ఈ మధ్యన మొక్కలు వేసిన, ఒకప్పుడైతే అసలు ఎవరు మొక్కల జోలికే వెళ్ళదు. ఈ మధ్యన కొంచెం కొంతమంది యూట్యూబ్ చూసి కానివ్వండి, ఇన్స్టా చూసుకొని అని మొక్కలు వేస్తాం అయితే చాలామంది మొదలెట్టారు. సో అలా కొంచెంసేపు సన్సెట్ని అయితే ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడైతే ఏం చేస్తారంటారు, ఇక్కడైతే మేము జీడిపప్పు అలా అలా ఏరించడం గట్రా A to Z ఇక్కడైతే మేము చేస్తాము. సో ఈసారి జీడిపప్పు వేయించినప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే చూసారా, చిన్ని చిన్ని పక్షి పిల్లలు అనమాట. మన గుడ్లా ఉండాలి, 3-4 days అయింది పెట్టినాయి అనమాట. అలా చాలా చోట్ల పెట్టినాయి. సో అక్కడ ఒక గూడు, అండ్ ఇటు సైడ్ మళ్ళీ ఇంకొక గూడు, అలా పెట్టినాయి అనమాట. 3-4 పెట్టుకున్నాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని అయితే ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ ఒకటి, అలాగా 3 పెట్టుకున్నాయి అనమాట. ఆ 3లో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇవి ఇక్కడ ఉంటున్నాయి. సో మా డాడీ అయితే ఇక్కడ వాటర్ కూడా పెట్టారు, బట్ అవి తాగట్లేదు, చిన్నపిల్లలు కదా. ఇక్కడ నేను దగ్గరగంటే చూపిస్తున్నాను కదా, వాళ్ళ తల్లి సడన్లీ వచ్చేసి అసలు నా నెత్తి మీద అయితే పొడి చేసింది. నేను చాలా భయపడ్డాను అసలు. అంటే కాకుండా కొంచెం దగ్గరగా చూపించడం అని ఇలా దగ్గరగా చూపిస్తున్నాను. వాళ్ళ తల్లి ఎప్పుడు వచ్చిందో నేను వాటర్ పోస్తున్నాను అనమాట. వాటర్ పోసి అది చూపిద్దాము మీకు అని లైక్ దగ్గరగా తీసి ఒక పక్క పడిపోతే సర్దుదాం అనుకునేసరికి సడన్లీ వాళ్ళ తల్లి అయితే వచ్చేసి నెత్తి మీద దబాలని పొడి చేసింది. సో నేను దెబ్బకి లోపల పరిగెట్టేసాను అనమాట. వెతుకుతున్నాను అదే ఫోన్ ఎక్కడ అని. సో అంటే వాళ్ళ తల్లి కూడా అంత కేర్ మాట. చూసారు, అంత కేర్గా చూస్తున్నారు వాళ్ళ తల్లి కూడా. ఇక్కడ అనుకోండి చూసారు, ఫోన్ అటు ఇటు రొటేట్ అవుతుంది కదా, ఇక్కడ వాళ్ళ తల్లి వచ్చేసింది. సో అంతే, లోపలికి వచ్చేసి ఇంకా లోపల నుంచి తెస్తున్నాను అనమాట. ఎక్కడుంది వెతుక్కుంటున్నాను. సో ఈ వీడియో తీయడానికి అసలు నేను చాలా కష్టపడ్డాననే చెప్పాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ తల్లి నెత్తి మీద పొడి చేసింది, అసలు చాలా గట్టిగా అయితే పొడిచింది. సో నేను అసలు అది ఏం చేయలేదు, జస్ట్ మీకు దగ్గరగా చూపిందాం అని వెళ్ళాను. సో డిస్టర్బ్ చేస్తున్నానేమో అనుకుని అది నన్ను కొట్టేసింది. దాని తప్పేం లేదులే, అదేం మన తప్పే. సో చూసారా, ఈ మొక్కలు శంఖం పూలు ఎవరికి తెలిసి ఉండదు అనుకుంటున్నాను. అంటే శివుడికి ఇష్టం అంటారు కదా, మాయ పల్లెటూరులు కాబట్టి ఇలాంటి ఎన్నో రకరకాల మొక్కలు కానివ్వండి, ఇక్కడ ఇది కట్టిన ప్రదేశం ఇప్పటికి అలా ఉన్నాయన్నమాట. ఇవి అంగోండి అసలు చుట్టూరు ఇక్కడ ఇంకా ఇదంతా మొక్కలు వేయడమే. అక్కడ గూడు ఉంది చెప్తున్నాను, 4-5 కట్టుకొని అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఒకటి ఉంటున్నాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు అలా బయటకు వచ్చి నడుస్తున్నాను. అక్కడ ఇదేమో ఇటు సైడ్ అనమాట, ఆ మూల నుంచి మూల దాకా అంటే తెలుసుకోవట్టు కూడా వేసి అండ్ ముగ్గులు వేస్తారనమాట. ఆంటీ వాళ్ళు ఇక్కడ పప్పు చేస్తానికి వస్తారు. ఇంక పప్పు అయిపోయి తుడిచి ముగ్గులు వేసి వెళ్తారు. అది చూపిద్దామని మీకు వస్తున్నాను. అండ్ చూసారా, సన్సెట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి టైం ఎంజాయ్ చేయడానికి గొండి వాళ్ళ తల్లి నేను ఎదుగుతున్నాను అనమాట. ఎక్కడుంది అది అక్కడ నుంచి ఇలా చూస్తుంది, వీడియో తెస్తుంది కోపంగా లైక్ ఏదో కొట్టేసినట్టు. ఇది రోడ్డు సైడ్ అనమాట. ఇంకా సో చూసారా, సన్సెట్ మరి చాలా బాగుంది కదా. నేను సడన్లీ వచ్చాను వీడియో కోసం. అండ్ అక్కడ పక్షి పిల్లలు ఉన్నాయి, మీకు చూపిద్దాం అని వచ్చి అలా తిరుగుతున్నాను. అండ్ వాళ్ళ తల్లి అయితే ఇంకోండి
నా ఇంకో చాలా కోపంగా అలా చూస్తుంది అనమాట ఇంకొండ వాళ్ళ తల్లి అయితే. సో ఇద్దరు వచ్చారు, ఫస్ట్ మ్యాథ్కి వెళ్ళారు, నన్ను లేరు కదా మీకు చూపిద్దామని చూసి వచ్చి పొడిచేశారు. ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను మా ఇంటికి. సో బాయ్ చెప్పేసి అండ్ ఇప్పుడైతే మా ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూడండి ఈడే మా తమ్ముడు గీతు. సో ఈ వీడియో కూడా అక్క వీడియో అని సమ్ హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో చూసారా పల్లెటూరులో అంత ప్రశాంతమైన వాతావరణం మీకోసమే హాయ్ చెప్తున్నారు. సో హాయ్ అంట చెప్పండి మీరు. అండ్ ఈ చెట్లు కూడా మా ఇంటి దగ్గరే ఉన్నాయన్నమాట. పచ్చిమిరపకాయ చెట్లు పూత పూస్తుంది కానీ కాయం కాస్తలేదు అసలు, రొట్టెలా కింద పెరిగిపోయింది. అండ్ ఈ చెట్టు చాలా పూలు పూస్తాయి, ఒక్క చెట్టు వేసుకుంటే సరిపోద్ది. అండ్ అలా పైకి అయితే వచ్చాము, చాలా రోజులు అయింది ఇలాంటి. చూసారా సన్సెట్ ఎంత బాగుందో, ఆ మేఘాలు అవి. అసలు అరౌండ్ 5:30-6 అవుతుంది, అయినా క్లైమేట్ చూసారా అసలు ఎండ, అసలు కాళ్ళు కూడా కాలిపోయినాయి అనమాట. చెప్పులు వేసుకురాలేదు, ఏం వేసుకురాలేదు. సో ఇక్కడ మా మొక్కలు కూడా ఎండిపోయినాయి, వాటర్ కూడా పోయడం లేదు ఇంకా ఈ మధ్యన. సో చూడండి ఆ క్లైమేట్, ఇలాంటి నేచర్ పల్లెటూరులో వాళ్ళకే తెలుస్తుంది. మీకోసమే హాయ్ చెప్తున్నాను మా తమ్ముడు, మీరు కూడా చెప్పండి హాయ్. సో ఇలాంటి నేచర్ మన పల్లెటూరులో అయితే అస్సలకి దొరకదన్నమాట. సో ఇలాంటి ఎంజాయ్ చేయాలంటే నేనైతే ఖచ్చితంగా పల్లెటూరులో రావాలని చెప్తాను. ఆ చెట్లు, ఆ ప్రశాంతమైన వాతావరణం. సో ఈ మామిడి చెట్టు అన్నమాట, దీనికి అసలు పిందులు లేవు, బట్ ఈ మధ్యన పిందులు కూడా వేసినాయి దీనికి, పైన మళ్ళీ కింద కాదు. అని చూడండి ఆ క్లైమేట్, ఆ చెట్లు. మాదైతే పల్లెటూరు కాబట్టి కొబ్బరి చెట్లు, ఏదో ఒక చెట్టు ఇంటి దగ్గర అయితే ఖచ్చితంగా ఏదో చెట్టు వేస్తూనే ఉంటారు. సో ఇంటికి వచ్చి ఒక కొబ్బరి చెట్టు ఉండొచ్చు, ఏ మ్యాంగో చెట్టు అయినా ఉండొచ్చు. ఇదైతే వాము ఎండిపోయింది అసలు, వాటర్ పోయిక ఇవన్నీ ఎండిపోయినాయి. కలబంద గ్రీన్లో ఉండాలి, రెడ్లోకి వచ్చేసింది అనమాట కలబంద అయితే. సో చూసారా, ఇంకా అలా కొంచెంసేపు డాబా పైన అయితే తిరిగాము. సో కొంచెంసేపు అయితే ఇలా డాబా మీద అయితే తిరిగాము. సో ఇలాంటి నేచర్ మా ఊడైతే మీకోసం తెగ హాయ్ చెప్పేస్తున్నారు అనమాట. సో ఇందాక మనం ఆ పక్షుల్ని గట్రా చూసాం కదా, సో అది చూపిస్తున్నాను మీకు, అక్కడ ఉంది చూడండి అని. సో అక్కడే చెట్లు, పక్షులు, అక్కడ పప్పు చేస్తారు, జీడిపప్పు. సో చేసినప్పుడు అయితే మీకు చూపిస్తాను. సో అంగ నాకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా షెడ్, అక్కడే చుట్టూరు మొక్కలు అవన్నీ. సో ఇలాంటి నేచర్ ఎంజాయ్ చేయడం కూడా ఒక ఆర్ట్ అని చెప్తాను. సో చూసారా అలా సన్సెట్ని చూస్తూ కొంచెంసేపు 1 hour మేము అక్కడే గడిపేసాం టైము. మా తమ్ముడు నేను అటు ఇటు తిరగడం, ఇటు ఇటు చెయ్యి అలా చూస్తూ. సో ఇలాంటి నేచర్ మరి మీ ముందుకు తీసుకొచ్చా. మరి సబ్స్క్రైబ్ చేస్తారు కదా, లైక్ చేస్తారా, మరి షేర్ కూడా చేయండి. అయితే సో మామిడి పిండి వచ్చిందని చూపించి అదే చూపిస్తున్నాను, మామిడి పిండి వచ్చింది అని. మరి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చాను కదా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.